పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి బాబాయ్? పవన్ కళ్యాణ్ గారు సినిమాలో మనిషి కుటుంబంలో బాగా డెవలప్ చేస్తాడు కదా. ఆయన కోట్లు వచ్చే మనిషి రాజకీయం చేయడు కదా. ఆయన వల్లే ఇప్పుడు బాబు గెలిచాడు. ఆయన వల్లే పవన్ కళ్యాణ్ వల్లే మోడీ కూడా ఆయన వస్తున్నా ఇది పవన్ కళ్యాణ్ మగోడు. ఓకే, గెలిచిన తర్వాత ఎలా ఉంది పవన్ కళ్యాణ్ పనితీరు అంటే? ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన, డిప్యూటీ సీఎం గా. సో ఆయన పనితీరు ఎలా అనిపిస్తుంది? నెక్స్ట్ నా ప్రశ్న అదే, అయ్యే అవకాశం ఉందా? మీరేమనుకుంటున్నారు, అయ్యే అవకాశం ఉందా అంటే? ఎలా అవుతారు అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ మీ అభిప్రాయంలో? అదే ఫైనల్ గా ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? వల్లే బాబు గెలిచాడు, మోడీ గారికి వచ్చాడు. పవన్ కళ్యాణ్ కూడా బాగానే చేస్తున్నాడు అండి, ప్రతి దాని మీద పోరాడుతున్నాడు, బాగానే చేస్తున్నాడు. సో డిప్యూటీ సీఎం గా ఉన్నారు, నెక్స్ట్ సీఎం అయితే బాగుంటది అండి. సీఎం అయితే బాగుంది. మాట్లాడుతుంది దాని గురించి. ఇప్పుడు ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా ఉన్నారు, డిప్యూటీ సీఎం గా ఆయన పనితీరు ఎలా ఉంది? బాగుందండి. అంటే గెలవడానికి ఆయన చాలా కష్టపడ్డారన్న, మీరు చూసారు కదా. కష్టపడడం ఏంటంటే మామూలుగా అసలు అన్ని సీట్లు వస్తాయని ఎవరు ఊహించలేదు, అలాంటిది బాగా సీట్లు వచ్చినాయి. ఆయన వల్ల టీడీపీ కూడా లబ్ధి పొందింది. ఇద్దరు కూడా కూటమి ప్రభుత్వం ముగ్గురు ఏర్పడడం వల్ల ముగ్గురికి బాగానే వచ్చింది సీట్లు. అంటే ఒకప్పుడు అసలు రాజకీయాలుగా పనికిరాడని చెప్పారు పవన్ కళ్యాణ్, 2 చోట్ల ఓడిపోయినప్పుడు. బట్ అలాంటి వ్యక్తి 21 గెలిచారు ఇప్పుడు జనసేన. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫస్ట్ సారి ఓడిపోయారు కదండి, మరి రెండోసారిగా గెలిచింది. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు బాగానే ఆయనకి టైం మారిందండి, బాగానే గెలుస్తున్నాడు, నిలదొక్కున్నాడు. గెలిచిన తర్వాత ఆయన పనితీరు ఎలా ఉందంటే? బాగుందండి.